హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్స్ టాపిక్ మీద మనం బిట్స్ అనేవి కాల్కులేట్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ ఈ యొక్క సింప్లిఫికేషన్ చాప్టర్ మీద మనం ఎన్నో వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ అన్నిటిని మనం ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోస్ని కూడా చూడండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్ కూడా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం చూడండి, 6th క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనము 5 క్వశ్చన్స్ అనేది ముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే చూడండి, మనకి ఇక్కడ 3080 ప్లస్ 6160 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 330 అండి. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇదంతా కాల్కులేట్ చేసే అవసరం అయితే మనకు లేదండి. మనకి బ్యాంకింగ్లోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సింప్లిఫికేషన్స్ నుంచి చాలా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ పెట్టవచ్చండి. అయితే ఆ యొక్క తక్కువ టైం యూజ్ చేసి అనేది ఎక్కువగా సింప్లిఫికేషన్స్ అనేది చేయొచ్చండి. చూడండి, మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ చేసామండి. అయితే చూడండి, ఇప్పుడు 8 6 ఎంతండి? వన్స్ ప్లేస్, నేను వన్స్ ప్లేస్లో మాత్రమే వెరిఫికేషన్ చేస్తున్నానండి. వన్స్ ప్లేస్ వెరిఫికేషన్ చేస్తున్నానండి. 8 6 24. కాబట్టి వన్స్ ప్లేస్ వెరిఫికేషన్ చేస్తాను కాబట్టి 24లో వన్స్ ప్లేస్ ఎంతండి? 4. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎంత ఉందండి? 3 ఉంది. వన్స్ ప్లేస్లో ఎంత ఉందండి? 3 ఉంది. అంతే కదండి. ఇప్పుడు 3 కదండి, ఇది క్వశ్చన్ మార్క్ అనేది డివైడెడ్ బైలో ఉందండి. క్వశ్చన్ మార్క్ అనేది డివైడెడ్, అటు సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుందండి. 3 ఇంటూ క్వశ్చన్ మార్క్, అంతే కదండి. ఇప్పుడు 3 ఎంతతోటి అయితే మల్టిపుల్ చేస్తామో వన్స్ ప్లేస్లో 4 రావాలండి. 3 6 ఎంతండి? 3 6 8 అండి. వన్స్ ప్లేస్ వీ గెట్స్ 8. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అండి. అయితే చూడండి, 3 2 ఎంతండి? 6. వన్స్ ప్లస్ వీ గెట్స్ 6. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఆప్షన్ సి అనేది చెక్ చేయండి. 3 8 ఎంతండి? 24. 24లో వన్స్ ప్లేస్ అనేది 4 అండి. వన్స్ ప్లేస్ 4 కాబట్టి ఇక్కడ కూడా RHSలో 4 ఉంది కాబట్టి రెండు మ్యాచ్ కాబట్టి ఈ యొక్క ఆన్సర్ని హోల్డ్లో పెట్టండి. తర్వాత ఆప్షన్ డి చెక్ చేయండి. ఆప్షన్ డిలో కూడా వన్స్ ప్లేస్లో 8 ఉంది. అయితే ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది రెండులో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. మనం ఇక్కడ చాలా చిన్న కామన్ సెన్స్ అనేది వాడినట్లయితే మనకి ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది రెండులో ఏదనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, 308ని అప్రాక్సిమేట్లీగా 300 తీసుకోండి. 616ని అప్రాక్సిమేట్లీగా 600 తీసుకోండి. 600 ప్లస్ 300 అంటే 900 అండి. 600 ప్లస్ 300 అంటే 900 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 30 తీసుకోండి. 30 తీసుకోండి. అప్రాక్సిమేట్లీగా 30 తీసుకోండి. 33ని ఇప్పుడు 900/30 ఈక్వల్ టు ఎక్స్ అండి. 0 0 3 1 0 3 30 0. అంతే కదండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 3. అంటే ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్స్లో 30కి క్లోజ్డ్గా అంటే దగ్గరగా ఉన్న నెంబర్ ఏదైతే అది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 30కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటండి? ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది SBI క్లర్క్ ప్రిలిమ్స్లో అడగడం జరిగిందండి. అయితే మరొక క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 7th అండి. 2/7 ఇంటూ 5/6 ఇంటూ 3/8 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 19. చూడండి, ఇక్కడ 2 3 6 క్యాన్సిల్ అయిందండి. 5 1s అండి. 5 18s ఎంతండి? 90. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, డిజిట్ సమ్ అనేది కాన్సెప్ట్ అనేది మీకు అవగాహన ఉండుంటే ఈ యొక్క క్వశ్చన్కి అనేది మనం ఇక్కడ సింపుల్గా మనము కాల్కులేట్ చేయడం జరుగుతుందండి. వన్స్ డిజిట్ సమ్ అంటే ఏంటంటే, చూడండి 1 2 3 4 అనే నెంబర్కి మనం ఇక్కడ డిజిట్ సమ్ అనేది కాల్కులేట్ చేయాలండి. 1234కి మనం ఇక్కడ డిజిట్ సమ్ కాల్కులేట్ చేయాలండి. అంటే ఇప్పుడు చూడండి, 4 ప్లస్ 3 ఎంతండి? 7 ప్లస్ 2 ఎంతండి? 9 కాబట్టి మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. 9 వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. అంటే దీని యొక్క ఇంకా 1 ఉంది కదండి, ఇక్కడ 1. అంటే ఈ యొక్క నెంబర్ యొక్క డిజిట్ సమ్ ఎంతండి? 1. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ డిజిట్ సమ్ అంటే ఏంటంటే సింగిల్ డిజిట్లోనూ మనం అనేది రాయడం జరిగింది. దాన్ని
డిజిట్ సమ్ అని అంటామండి. చూడండి 8 + 1 ఎంతండి 9, కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తాము. 5 + 7 అంటే 12 అండి. 12లో మళ్ళీ 2 + 1 అంటే 3 అండి. ఈ నెంబర్ యొక్క డిజిట్ సమ్ ఎంత అంటే 3 అండి. ఇప్పుడు చూడండి అట్లాగా మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేవి ఫస్ట్ రాసుకోండి. అంటే 1/7 × 28, 1/7 × 8, 8 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 18 అండి. 8 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 18 అండి. ఇప్పుడు 7 8 0 ఎంతండి? 7 8 0 ఎంతండి? 56 అండి. 7 8 0 ఎంతండి? 56. 1/56 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 18 అండి. 1/56 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 18 అండి. ఇప్పుడు చూడండి ఈ యొక్క 56 అనేది అటు సైడ్ పంపించండి. ఈ యొక్క 56 అనేది అటు సైడ్ పంపించినట్లయితే x ఈక్వల్ టు 156 56 అండి. మీకు ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది చేయడం రాకపోతే మనం చెప్పాం కదండి ఆల్రెడీ డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్, ఆ డిజిట్ సమ్ అనేది ఉపయోగించండి. 8 + 1 ఎంతండి? 9. 8 + 1 ఎంతండి? 9. కాబట్టి 9ని మనమే ఏ నెంబర్ తోటి మల్టిపుల్ చేసినా మనకి ఇక్కడ డిజిట్ సమ్ అనేది 9 వస్తుందండి. 9తో ఏ నెంబర్ని 9 అనే మనకి అంటే 9 తోటి అంటే డిజిట్ సమ్ 9 వచ్చింది అనుకోండి. డిజిట్ సమ్ ఏ నెంబర్ తోటి మల్టిపుల్ చేసిన అది ఇన్ఫినిట్ నెంబర్ అవనియండి, ఏ నెంబర్ అయినా అవనియండి, వచ్చిన రిజల్ట్ యొక్క డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 9 అవుతుందండి. అంటే ఇప్పుడు ఆప్షన్లో మనం ఇక్కడ డిజిట్ సమ్ అనేది 9 ఏదైతే ఉందో అది చూడండి. ఇప్పుడు 8 + 1 9 క్యాన్సిల్. ఈ నెంబర్ యొక్క డిజిట్ సమ్ ఎంత అండి? 2. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి 8 1 9 అండి. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత వచ్చిందండి? 9. కాబట్టి ఆప్షన్ బి అనేది హోల్లో పెట్టండి. ఇప్పుడు చూడండి 8 + 1 9 కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తాం. 2 + 1 దీని యొక్క డిజిట్ సమ్ అనేది 3 వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్ అండి. 8 + 1 9, 3 + 4 దీని యొక్క డిజిట్ సమ్ ఎంత వచ్చిందండి? 7 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ఆప్షన్ బి మాత్రమే రైట్ ఆన్సర్ అండి. చూడండి తర్వాత క్వశ్చన్ చూడండి. డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటే అర్థమైందండి. మనకి ఏదైనా ఒక నెంబర్నే మనం సింగిల్ డిజిట్గా రాస్తే దాన్నే మనం ఇక్కడ డిజిట్ సమ్ అని చెప్తాండి. దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదండి. అయితే చూడండి తర్వాత సింపుల్గా చూడండి. మనకి ఇక్కడ 3 - 18 ఎంతండి? 15 అండి. 15కి ఈ 15 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 1/2కి +1/2కి ఈక్వల్ అవతల +1/2కి క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే మనకి ఇక్కడ చూడండి ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంతే కదండి. అంటే 18 - 3 15, ఈ 15 క్యాన్సిల్ అయిపోయింది. 1/2కి 1/2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవి 2/7 - 4/7 ఈక్వల్ టు x/7. LCM 7 వస్తుందండి. 2 ఇక్కడ మనకి 1 ఉంది చూడండి. ఇక్కడ 1 ఉంది కదండి. ఇక్కడ 1 ఉందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలండి. 7 ప్లస్ అంటే 9/7 అండి. 9/7 మైనస్ 4/7 ఈక్వల్ టు x/7 అంటే 5/7. 5/7 ఈక్వల్ టు x/7. 7 క్యాన్సిల్ వేరే x ఈక్వల్ టు 5 అండి. ఇక్కడ x ఈక్వల్ ఎంతండి? x ఈక్వల్ టు 5 అండి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ మళ్ళీ మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయండి. అంటే ఇక్కడ 1 + 1 ఎంతండి? 2 + 1 3 3 + 1 ఎంతండి? 4. ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి అన్ని 4లే ఉన్నాయి. కానీ ఆప్షన్ సి అనేది 4 లేదు, 5 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత చూడండి తర్వాత 10th ప్లేస్లో చూడండి 1 + 1 2 2 + 1 3 3 + 1 ఎంతండి? 3 + 1 4. అంటే మనకి ఇక్కడ 10th ప్లేస్లో కూడా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉందండి. కాబట్టి ఆప్షన్ బిలో ఆ 10th ప్లేస్లో 3 ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అండి. అయితే ఇప్పుడు చూడండి లాస్ట్ తర్వాత హండ్రెడ్స్ ప్లేస్ మనం ఇప్పుడు వెరిఫై చేసినట్లయితే 1 + 1 2 2 + 1 3 3 + 0. ఇక్కడ 0 8 లేకపోతే 0 అండి. 3 + 0 అంటే 3 అండి. ఇక్కడ 100s ప్లేస్లో ఆప్షన్ డి దగ్గర మాత్రమే 3 అనేది ఉన్నది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది ఈ యొక్క బిట్ అనేది వెరీ సింపుల్ అండి. RRBలో ప్రిలిమ్స్లో 2019లో అడిగిన బిట్ అండి ఇది. తర్వాత క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
1,444 అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1,444 అంటే 38 స్క్వేర్ అండి. 38 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 676 అంటే 26 అండి. 26 అండి. 676 అంటే 26 అండి. 26 ఈక్వల్ టు డివైడెడ్ బై 4 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనుకోండి. అంతే కదండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 38 ప్లస్ 26 ఎంత అండి? 64/2 అండి. 4 అండి. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. 4 1 0 4 16 0 అండి. వేరే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అండి. వేరే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి? 4. ఎక్స్ ఈక్వల్ టు ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఆప్షన్ డిలో చూడండి, మనకి ఇక్కడ 2 కదండి, ఇది 4. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అండి. ఎక్స్ ఈక్వల్ టు 4 అండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.